ఈ సర్కారు సక్కగా లేదో, లేకుంటే సర్కారును నడిపే ఆఫీసర్లు సక్కగా లేరో గాని మొత్తం సత్యనాశ అయితున్నది. బడిలుండి చదువులు నేర్చుకోవాల్సిన పిలగాండ్లు దావఖాన్లల్లో ఉంటున్నారు. ఇగో చూడుర్రి ఎంతటి ఘోరం జరుగుతున్నదో గురుకులాలల్లా. పాపం పిల్లలు మస్తు గోస పడుతున్నారు. అయ్యయ్యో! ఎంత ఘోరమో చూడుండ్రి. చదువుకుంటారు బిడ్డలని గురుకులాలకు పంపితే పిల్లలు దావఖాన పాలైండ్రు. బెడ్డుల మీద వండుకొని బిక్కు బిక్కుమంటున్నారు. బతకనీకే తినాల్సిన తిండిని సావంచుల దాకా తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్నంలో ఉన్న సర్కార్ బడిలో జరిగిన ముచ్చటిది. వంటలు చేసేటానికి సర్కార్ ఇచ్చే బిల్లులు వస్తలేవో, లేకుంటే వచ్చిన పైసలు దొబ్బేద్దామనుకుర్రో తెలియదు గాని పిల్లలకు పచ్చళ్ళతోని భోజనం పెట్టిండ్రట. ఇంకేమున్నది, ఇగో ఇట్లా దావఖానలో వచ్చి పడ్డరు. మరి అట్లా పచ్చళ్ళతో తిండి పెడుతుంటే పంతులు ఏం చేస్తున్నారు కావచ్చు. పాపం పిల్లలది ఆగం పరిస్థితి అయింది. తల్లిదండ్రులు దండలాడుకుంటా దావఖానకు పరుగులు పెట్టిండ్రట. ఈడిట్లుంటే నారాయణపేట జిల్లాలో కూడా తిన్న తిండి తక్లీబయి 25 మంది ఇబ్బందుల పాలైనరు. కడుపు నొప్పుతో దండలాడుతుంటే ఎంబట సర్కార్ దావఖానకు తరలించిండ్రట. డాక్టర్ పిల్లలకి ఏం కాకుండా అన్ని తీర్లాడుచుకుంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్న ఓ హాస్టల్ ఉన్నప్పుడు సీలింగ్ నుంచి ఇనుప పైపు ఊసివడి తలకాయ వలిగిందట. చూడుండ్రి ఎట్లున్నాయో హాస్టల్ చదువులు. చదువు సారెడు, సమస్యలు బోలెడన్నట్టు తయారైంది విద్యాశాఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర విద్యాశాఖ ఉన్నదంటే ఎట్లుండాలి, ఏం కథ. కానీ దినదినం దిగజారిపోతున్నది. నేను ఓ నవ్వో సర్కార్ హాస్టళ్లకు అన్నట్టు తయారైతున్నది పరిస్థితి. మరి ఆఫీసర్లకు సోయి లేదో సర్కార్కే పట్టింపు లేదో తెలియదు గాని చదువుకునే పిల్లగాండ్లు మాత్రం ఆగమైతున్నారు.